1957వ సంవత్సరము జనవరి 5వ తేదీన లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు ఎన్ దానియేల్ గారు చేసిన ప్రసంగం. 19వ కీర్తన 9వ వచనం. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి. 11వ వచనంలో, వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును, వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. దేవుని వాక్యం యొక్క విలువ తెలిసిన వారికి అది బంగారం లాంటిది. బంగారము విలువ గలదై పోగొట్టుకొనకుండా లేక దొంగిలించబడకుండా జాగ్రత్తగా భద్రపరచబడును. దేవుని వాక్యం నిత్యమైనది, సత్యమై ఉన్నది. దాని విలువ నెరిగిన వారు దాన్ని కలిగి ఉండుటకు వెతుకుచుంటారు. ఎక్కువ మొత్తములో బంగారం గల దేశము లోకములో ఎంతో శక్తివంతమైన దేశముగా పరిగణించబడుతుంది. ప్రపంచమంతా అంగీకరించు ఒకే ఒక్క ప్రమాణము బంగార ప్రమాణం. దేవుని రాజ్యములో పరలోకమునకు భూమికి మధ్య జరిగే వ్యవహారములు నీవు కలిగియుండు ఆత్మీయ బంగారం నిల్వల మీద ఆధారపడును. అనగా నీవు దేవుని వాక్యమును ఎంత అంగీకరించావు, ఎంత విధేయత చూపావు అనే దాని మీద అవి ఆధారపడి ఉంటాయి. అంతేకాదు, ఇతరులకు చేయగలిగిన నీ సామర్థ్యము, లోకమును మార్చుటకైన నీవు కలిగి ఉన్న శక్తి కూడా దానిపైనే ఆధారపడి ఉండును. వాక్యమును చదువుట ద్వారా నీవు హెచ్చరించబడతావు. వాక్యమును చదవని వారు బలముగా ప్రార్థించలేరు. దేవుని వాక్యము ద్వారా బలముగా ప్రార్థించుటకు సరియైన స్థితిలోనికి నీ హృదయము తీసుకుని రాబడుతుంది. 138వ కీర్తన 2వ వచనములో, నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. దేవుని రాజ్యములో ఒక క్రైస్తవుని స్థిరత్వము దేవుని వాక్యమునకు సంబంధించిన మంచి జ్ఞానము, విధేయతల మీద ఆధారపడి ఉండును. ఆయన నీతి వాక్యము కొరకు దావీదు దినమునకు 7 సార్లు దేవుని స్తుతించాడు. 119వ కీర్తన 165వ వచనము, నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు, వారు తూలి తొట్టిల్లుటకు కారణమేమీ లేదు. దాని అర్థమేమనగా వారు తడబడరు. నీవు దేవుని వాక్యముతో నింపబడే కొలది నీ ప్రార్థన బలమైనదిగా మారుతుంది. వాక్యము నిన్ను శుద్ధీకరించును. అటువంటి హృదయం నుండి వచ్చిన ప్రార్థన ఎక్కువ ప్రభావం గలదై ఉండును. నీవు దేవుని వాక్యమును ధ్యానించకపోయినట్లయితే నీ విశ్వాసం యొక్క నాణ్యత తగ్గిపోతుంది. నీ ప్రార్థన యొక్క నాణ్యత నీ వాక్య జ్ఞానం మీద, విధేయత మీద ఆధారపడి ఉంటుంది. స్నేహితుల మధ్య సంబంధము వారి మధ్య ఉన్న ప్రేమ, నమ్మకాల మీద ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా నీ సంబంధం కూడా దేవునితో అలాగే ఉంటుంది. దేవుని పట్ల నీకున్న ప్రేమ ఆయన వాక్యం పట్ల నీకున్న విధేయతలో బయలుపరచబడుతుంది. నీవు దేవుని గూర్చి ఉన్న గ్రహింపును బట్టి దేవుని ద్వారా నీవు వాడబడతావు. దేవునిపై నీకున్న ప్రేమ నీవు దేవుని విషయమై ఎంత గ్రహింపు కలిగి ఉన్నావో అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇంతకు ముందుగానే చెప్పబడిన విధముగా నీ విధేయత ద్వారా నీ ప్రేమ బయలుపరచబడుతుంది. నీవు అవిధేయతకు అలవాటు పడినట్లయితే నీ ప్రార్థన తారుమారై, అనగా యథార్థత లేనిదై నీకు హానికరముగా కూడా ఉంటుంది. దేవుని ఏమి అడగవలనో నీకు తెలియదు, మరియు నీకు హానికరమైన దాన్ని అడుగుతావు. యోహాను సువార్త 15:7 ఉన్న ప్రకారంగా, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మనము దేవునికి అవిధేయులమైనప్పుడు మనలో వాక్యమునకు స్థలము లేదని దాని అర్థము. మీరు నా యందు నిలిచి ఉన్నట్లయితే, అనగా మీ ఆలోచనలు నాతో నింపబడి ఉన్నట్లయితే, అప్పుడు మీకు ఇష్టమైన దాన్ని అడుగుడి, మీకు అది చేయబడును. ఆయన వాక్యము నీలో నిలిచి ఉన్నప్పుడు నీవు ఒక అద్భుతమైన వ్యక్తిగా తయారవుతావు. నీవు దేవునితో నింపబడి ఉంటావు. నీ తలంపుల మొత్తము నీ వ్యక్తిత్వమై ఉన్నది. నీ తలంపులు దేవుని తలంపులతో నిండి ఉన్నప్పుడు నీవు నిజముగా ఒక ధనవంతుడవు.